ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతంలో ఉన్న వేస్ట్ బాటిల్స్ మరియు ఇనుప స్క్రాప్ నిలువ చేసే గోడౌన్ అగ్నికి ఆహుతి. ఈరోజు ఉదయం 4:30 ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న గోడౌన్ మేనేజర్ మరియు యజమాని గోడౌన్ వద్దకు చేరుకొని సమాచారాన్ని ఫైర్ డిపార్ట్మెంట్కి తెలియజేయడంతో అగ్నిమాపక సిబ్బంది హఠాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తీసుకురావడానికి ప్రయత్నించారు. మంటలు అదుపులో రాకపోవడంతో నాయుడుపేట నుంచి మరో అగ్నిమాపక వాహనాన్ని పిలిపించి మంటలను అదుపులో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదం. మంటలను అదుపులో తీసుకుంటున్న అగ్నిమాపక సిబ్బంది. సుమారు 50 లక్షలు విలువ చేసే ఆస్తి నష్టం. ఏంటంటే ఇక్కడ మన శ్రీకాళహస్తి పక్కన ఉన్నటువంటి గోడౌన్ మీటింగ్ జరుగుతుంది. మా బ్రదర్ జయరామ్ యాదవ్ గారని ఏంటంటే పొద్దున్న 4 గంటలకి మాకు ఇక్కడ పక్కన వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అంటే గోడౌన్ ఏదో మండుతుంది, తగలబడుతుందని. మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి పూర్తిగా ఏం పనికి రాకుండా అయిపోయింది. దీంట్లో దాదాపుగా కోటి చిల్లర 1 కోటి నుంచి 1,20 లక్షల వరకు స్టాక్ అనేది ఉంది. అంటే మేము ఇక్కడ విజయవాడ నుంచి కంపెనీలో ఉన్నటువంటి గేర్ బాక్స్ అసెట్స్, ఐరన్, ఎస్ఎస్ ఇవన్నీ స్టాక్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే బయట నుంచి కంపెనీలో ఉన్నటువంటి ఐరన్ ఇవన్నీ తీసుకొని స్టాక్ చేసుకొని డంప్ చేసుకొని మిగిలిన తర్వాత ఎక్కడైనా ఇంకా ఇప్పుడు రేట్లు పూర్తి డౌన్ ఉన్న వాళ్ళు ఇక్కడ డంప్ చేసి పెట్టాము. లేదంటే మామూలు రొటేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇదంతా పూర్తిగా రేట్ డౌన్ అవడం వల్ల ఇక్కడ స్టాక్ చేసి పెట్టాము. ఆ స్టాక్ చేసుకున్న పూర్తి ఎటువంటి కేసు మిగలకుండా పూర్తిగా కాలిపోవడం జరిగింది. అదేవిధంగా ట్రక్ కూడా లోపలే ఉందండి, అది కూడా పూర్తిగా తగ్గవడం జరిగింది. మేము ఇంకా దానికి సంబంధించి ఫైర్ వాళ్ళకి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇప్పుడే ఫైర్ ఆఫీసర్ కూడా పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోడౌన్కి సంబంధించి గోడౌన్ ఓనర్ గారు కూడా మనం లీజ్ తీసుకోవడం జరిగింది. ఆ ఓనర్ కూడా దాదాపుగా 50 లక్షలు నష్టం ఆయనకైతే గోడౌన్ ఓనర్కు. ఇప్పుడు మాకు సంబంధించి మా స్టాక్ వరకు 1 కోటి నుంచి 1,20 లక్షల వరకు స్టాక్ అనేది పూర్తిగా తగ్గబడింది. అదే మెయిన్ ఏంటంటే ఎస్ఎస్ ఐరన్ మోటార్స్ ఉంటాయి, అల్యూమినియం మోటార్స్. వాటి వల్ల అంటే ఏం జరిగిందనేది మాకే అర్థం కాలేదు. మేము పొద్దున్న నిద్రలేసేకాడికి ఒక షాక్లో ఉన్నాం. అంటే అది షార్ట్ సర్క్యూట్ జరిగిందనేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.